హాయ్, నేను మీ ఈశ్వరెడ్డిని, బ్రహ్మంగారి మఠం. విరాట్ VBS ఛానల్ ద్వారా అనేక విషయాలు మీకు అందిస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి విషయం మీకు తెలియజేయాలి. ప్రతి పల్లెటూరులో కూడా, ప్రతి రైతు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేటువంటి జంతువులు, పక్షులలో కుక్క, పిల్లి, కోడి చాలా ప్రధానమైనటివి. ఎందుకంటే ఇవన్నీ పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు అన్నమాట. వాటిల్లో ఈరోజు మీకు ఒక పక్షిని గురించి, అంటే కోడిని గురించి నేను వివరిస్తాను. సాధారణంగా కోడి ఈ 10-12 నుంచి 20 గుడ్ల వరకు పెట్టి 21 రోజులు పొదిగి వాటిని పిల్లలు లేపుతుంది. అయితే మా ఇంట్లో కూడా ఒక కోడి ఉంది. ఆ కోడిని ఇప్పుడు అది 18 గుడ్లు పెట్టింది. పెట్టిన తర్వాత వాటన్నిటిని పొదగేసాము. 21 రోజులు దాటింది నిన్న సంక్రాంతితో. ఈరోజు వాటిని బయటికి తీస్తున్నాము. వాటిని చూద్దాము ఎన్ని పిల్లలు లేపిందో. ఈ నల్లని కోడి అద్భుతమైనటువంటిది. చూడిలాగా కోడి పిల్లలన్నీ కూడా తల్లి సంకలలో రెక్కల చోట్ల ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు. ఇవన్నీ కూడా నిన్న పుట్టినాయి. చూడు, కోడికి చేయి పెట్టే కదా అట్లా అట్లా కొరుకుతుంది అది, కానీ ఏం నొప్పి ఏం పెట్టదు. ఆహాహాహా, అన్ని చిన్న చిన్న పిల్లలు. మూడు 6, 2, 8 ఉన్నాయి అంతే. అమ్మో, ఇవన్నీ బుడ్డి పిల్లలు చూడండి ఎలా అందబలి బాగున్నాయి. హాయ్ హాయ్. 3, 6, 3, 9, 10 ఉన్నాయి. గుడ్డు వచ్చినాయి. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది పోయింది. ఇన్ని బాగానే ఉన్నాయి. ఇది ఒకటి లొడలాడుతుంది చూడు, మిగతా అనలే. రాకుదంటావా?